ఐ ఫెల్ట్ ఎక్కడ అనిపించింది, అరే విశ్వక్ అనవసరంగా హీరో అయిపోయాడేమో, అసలు మనోడు మంచి ప్రాపర్ విలన్ మెటీరియల్, మనోడు ఆ నెగిటివ్ రోల్స్ చేసి పాటికి తోపు ఉండేది. మీకు ఎప్పుడైనా అలాంటిది అనిపించింది? టైంలో ఇండియా పర్ఫార్మెన్స్ చూసినప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. పాగల్ నాకు కరెక్ట్ ఈ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ నాకు. అది కదా, అదొకటి నాకు ఐ ఫెల్ట్ సేమ్ అబౌట్ జనరల్గా నువ్వు ఒక కథ విన్నప్పుడు మైండ్లో ఏం రన్ అవుతుంటుంది అన్న? వీడు నెక్స్ట్ ఇంకా దొబ్బెట్టొద్దు అని. బాగున్నప్పుడు ఎక్కువ టెన్షన్ అవుతుంది, లాస్ట్ దాకా బాగుండాలని. ఎందుకంటే చాలాసార్లు ఫస్ట్ హాఫ్ చాలా బాగా చెప్పి సెకండ్ హాఫ్ అసలు చెప్పరు. బట్ సెకండ్ హాఫ్ బాగా రీరైట్ చేయాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మారిపోతుంది. అది చాలా, అది సినిమాలు చేస్తుంటే అర్థమైంది అది. సో ఎవరైనా మీకు నరేట్ చేసేటప్పుడు మీలో కూడా ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఉంటారు కాబట్టి మీకు అర్థమైపోతుంది ఇది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవుతుంది, ఎంత బడ్జెట్లో అంటున్నారు. ఎప్పుడన్నా ఆ డిస్కషన్ క్లాషెస్ అయ్యాయా? కాలేదు, నాకు తెలిసి ఇప్పటిదాకా చేసిన ప్రతి సినిమా స్మూత్గా మేము ముందు ఒక ప్లాన్ అనుకుని ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళి ఫినిష్ అయిన సినిమాలే. అండ్ యాజ్ ఎ నేను డైరెక్టర్ అంటావా, నేను డైరెక్టర్ ఉన్నప్పుడల్లా నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను. సో పెరిగినా తగ్గినా ఇచ్చుకునేది నేనే కాబట్టి నాకు నేను. సో నో ప్రొడ్యూసర్ వర్ అండర్ ప్రెషర్ వెన్ ఎవర్ ఐ వాజ్ డైరెక్టింగ్. సో జనరల్గా అంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత, ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత స్టార్స్ ఏంటంటే రిస్క్ చేయడానికి ట్రై చేయరు. బికాస్ ఆడియన్స్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారనో, లేదనంటే కొంచెం అటు ఇటు అయితే ప్రొడ్యూసర్ ఎక్కడైనా సఫర్ అవుతాడేమో అని చెప్పేసి. సో మీరు ఒక సినిమా ఓకే చేసేటప్పుడు యాజ్ ఏ ఆడియన్గా కథ వింటారా, ఒక హీరోగా కథ వింటారా? యాజ్ ఏ నా ఆడియన్స్ లాగా కథినా హీరో లాగినా, నేను యాజ్ ఏ ఫిల్మ్ లవర్ నేను కొన్ని సినిమాలు చూడాలనుకుంటా. సో నా ఫేవరెట్ సినిమాస్, నా ఫేవరెట్ జానర్, నా ఫేవరెట్ డ్రామా జోన్స్ ఉంటాయి కొన్ని. సో అది ఆ పరంగా వింటా. సో నాకు కథ నచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసుకోవడానికి చేస్తా సినిమాలు. అండ్ నా టేస్ట్ మ్యాచ్ అయిన వాళ్ళందరూ నా ఆడియన్స్. మనం ఒక కథ విన్నప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది, దీన్ని లైఫ్కి తీసుకొచ్చి దీన్ని స్క్రీన్ మీదకి రిప్రజెంట్ చేసి 24 క్రాఫ్ట్స్ పెట్టి దాన్ని షేపప్ చేసి చూసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువ. మనం ఒకసారి పేపర్ మీద రాసుకున్న దానికి ఆన్ సెట్ అది ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి చాలా చేంజ్ అవుతుంది. సమ్టైమ్స్ స్క్రిప్ట్ చేంజ్ అవుతుంది, ఆన్ స్పాట్ మన టైమింగ్ చేంజ్ అవుతుంది. సో అబౌట్ దట్ కామెడీ టైమింగ్. సో నాకు అనుదీప్కి ఫస్ట్ డే ఒక హాఫ్ అన్ అవర్లో సెట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ షూటింగ్ డైలాగ్ వచ్చేసి, అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఏం అడిగినారా అంటే ఆటోకి డబ్బులు ఉన్నాయా లేవా అని అడిగాను. దానికి నువ్వేమన్నారు అంటే 100 ఉంటే 50 మీరే తీసుకురన్నా అంటాడు కదా. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ డైలాగ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్. సో అట్లనే ఉండే సినిమా అంతా. సో ఈ సినిమాలో మీరు ప్లే చేసినటువంటి క్యారెక్టర్ అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉండేటువంటి క్యారెక్టర్స్కి ఎనీ సిమిలారిటీస్, లైక్ అంటే మీరు బయట అంతే ఫన్గా ఉండటం అట్లా? సిమిలారిటీస్ అంటే నాకు తెలిసి కోమల్ లాంటి అయితే లేడు. కోమల్ లాంటి ఉంటే మళ్ళీ అది అనుదీపే ఉంటాడు. సో ఆ ఆనిముత్యం తక్కువ కదా, ఏడ కనిపించదు కదా. డెఫినెట్లీ రేర్ పీసే. లైక్ అంటే మీ యాక్షన్ ఓరియంటెడ్ ఈ కంటెంట్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, లైక్ ఎంత కామెడీ సినిమాలోకి ఆ షూస్లోకి అసలు ఎలా గెట్టిన్ అయ్యాడు విశ్వక్ సేన్ అనే, ఎంత బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేయగలరు, దానికి సంబంధించి ఎలాంటి హోంవర్క్ చేసి ఉంటాడు అనేది ఒక క్యూరియాసిటీ. ఐ థింక్ అది నేను అశోకవనంకే బ్రేక్ చేసుకున్నాను అనుకుంటా. అండ్ అశోకవనం చేస్తున్నప్పుడు చేయొద్దని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది చేసేదానికంటే. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈరోజు చాలామందికి నా ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిల్మ్ అశోకవనంలో అర్జున కళ్యాణమే. సో ఐ డోంట్ థింక్ సో లైక్ అందరూ నా అంత ఎక్కువ క్లియర్గా ఫోకస్గా ప్రెడిక్ట్ చేయలేరు నేనేం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అశోకవనం చూసేదాకా అర్థం కాలేదు జనాలకు నేను ఏం చేస్తున్నాను, ఎందుకు అవసరం ఆ పెళ్లిగా నోడి పెద్ద రోల్ వేసుకొని అంకుల్ గాని రోల్ వేసుకొని చేసుడు, నీ కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఆ సినిమాలు అవసరమా నీకు అన్న వాళ్ళు ఉన్నారు. బట్ రిలీజ్ అయిన తర్వాత టుడే దోస్ ఆర్ ద ఫిల్మ్స్ విచ్ పీపుల్ అప్రిషియేట్ అబౌట్. సో మీరు చేసిన వాటిలో మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇప్పుడు వరకు మీరు చేసిన సినిమాలు అన్నింటిలో? క్యారెక్టర్ వచ్చేసి లంకల రత్న, సినిమా వచ్చేసి ఫలక్నామా అండ్ ఈ నగరానికి ఏమైంది. ఐ ఫెల్ట్ ఎక్కడ అనిపించింది, అరే విశ్వక్ అనవసరంగా హీరో అయిపోయాడేమో, అసలు మనోడు మంచి ప్రాపర్ విలన్ మెటీరియల్, మనోడు ఆ నెగిటివ్ రోల్స్ చేసి పాటికి అసలు తోపు ఉండేది. మీకు ఎప్పుడైనా అలాంటిది అనిపించింది? పర్ఫార్మెన్స్ చూసినప్పుడు విలన్ క్యారెక్టర్ అంటే నువ్వు బేసికల్లీ గ్రే క్యారెక్టర్స్ ఉంటున్నావు. గ్రే బాగా పోర్ట్రే చేస్తారు, నెగిటివ్ ఎక్కువ పోర్ట్రే. సో గ్రే అండ్ నెగిటివ్ అనేది నీ ప్రొటాగనిస్ట్ కి చాలా కథలలో వచ్చిపోతుంటది.
సో గ్యాంగ్స్ హ్యాడ్ దట్ స్ట్రాంగ్ గ్రే క్యారెక్టర్ అనమాట. సో యా ఐ థింక్ మళ్ళా కూడా మీకు చూస్ చేసుకునే కథలలో ఎక్కడో ఒక దగ్గర గ్రే విల్ కీప్ టచింగ్. గ్రే వచ్చినప్పుడు యూ గైజ్ ఎంజాయ్ అన్నది నువ్వు చెప్తున్నావు. యా అండ్ మనం కొన్నిసార్లు ఎన్ని మంచి సినిమాలు చేసినా కొన్నిసార్లు అది రిలీజ్ అయిన టైం వర్కౌట్ కాలేదు. దిశ అన్ని కలవాలి. సో అట్లా మీ సినిమాలు అన్నింటిలోని ఇది రాంగ్ టైంలో రిలీజ్ అయింది అని అనిపించిన ఫిల్మ్ ఏదైనా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పు, నువ్వు చెప్పు. పాగల్ నాకు కరెక్ట్ ఈ టైంలో రిలీజ్ అయి ఉంటే బాగుండేది అని ఒక ఫీలింగ్ నాకు. అది లాక్డౌన్ ఎత్తేయంగానే రిలీజ్ అయింది. యాక్చువల్గా అంటే ఈ జెన్జీ జనరేషన్కి ఆ కథ భలే అనిపిస్తుంది, చాలా ఓన్ చేసుకుంటారు అనేది నాకు చాలాసార్లు నేను అది చూసినప్పుడల్లా అనుకున్నాను. అది కదా, అదొకటి నాకు ఐ ఫెల్ట్ సేమ్ అబౌట్ అశోకవనం కూడా అనిపించింది. అశోకవనం కూడా అది సంహౌ చాలా 2-3 కాంప్లికేషన్స్ మధ్యలో రిలీజ్ అయింది. అది వాట్ ఇఫ్ మీరు వెనక్కి వెళ్ళి నా సినిమా ఆ ఎరాలో రిలీజ్ అయితే బాగున్నాను అనుకుంటే ఏ ఇయర్ చూస్ చేసుకుంటారు? ఏ సినిమా? ఫంకీయా? ఫంకీ విల్ బి ఫ్రమ్ నువ్వు నాకు నచ్చావురా, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, నువ్వే 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 నువ్వే, ఆ ఎరా. సొంతం. దిస్ కెన్ ఫిట్ ఇన్ దట్ ఎరా. మీరు రియల్ టైం కామెడీని ఎలా ఎంజాయ్ చేస్తారో, లైక్ అంటే రియాలిటీ షోస్లో కానీ కామెడీ షోస్లో కానీ, ఆర్ యు అ టీవీ పర్సన్ ఆర్ నాట్? ఐ లైక్ వెరీ డ్రై హ్యూమర్. జోక్ వేస్తే 5 నిమిషాల తర్వాత అర్థం కావాలి ఎదురుగోడికి. సో రియల్ టైంలో ఐ లైక్ దట్ హ్యూమర్. అంటే చాలాసార్లు ఇంటికి ఏదైనా మాట్లాడేసి వెళ్ళిపోతారు, దారిలో అర్థమవుతుంది. మా మమ్మీ వేస్తుంది అట్లా జోకులు. మీరు రియలైజ్ అయ్యి నార్మల్గా అనేసి వెళ్ళిపోతారు మీరు ఇంటికి, దారిలో అర్థమవుతుంది మా అమ్మ ఏమన్నదో. ఏం పెద్ద సెటర్ గోదావరి వాళ్ళకు ఉంటుంది కైండ్ ఆఫ్. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.